నెక్స్ట్ వచ్చి సూర్యదిశ తీసుకున్నట్టయితే ఈ కార్ రేసులో కేటీఆర్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ అరెస్ట్ చేయకపోతుంది, ఏసీబీ గారు అరెస్ట్ చేసి జైలు పడేయచ్చు కదా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. ఇద్దరు దొంగలే, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఒక వార్త కథం రావడం జరిగింది. ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపాట. ఈ గాడిదగురులో కూడా ఉంటాడా మనిషి కూడా బాగుంది అని చెప్తాడు. ప్రతిసారి ఢిల్లీ స్కూళ్లకు, ఢిల్లీ విమానాలకే. అదే కదా మొన్న మోడీ వచ్చినట్టుంది కదా. ప్రపంచ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఒక వార్త కథ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసినట్ట. గమ్మతుంటాయి కదా. బహిరంగ లేఖ విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, బహిరంగ లేఖ విడుదల చేసిన కేసీఆర్ గారు, బహిరంగ లేఖ విడుదల చేసిన లేఖను ఎందుకు విడుదల చేయాలి? రైట్ మాట్లాడచ్చు. లేఖల వరకే మాట్లాడేటి ఏం లేవు, మాటలు లేవు. అప్పట్లో పాతకాలంలో ప్రేమలేఖలు ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, వాట్సాప్లు వచ్చినాయి, ప్రేమలేఖలు ఉంటాయి. ఆ ప్రేమలేఖలు లేని లోట్లని ఈరోజు ఈ అధ్యక్షులు తీరుస్తూ ఉన్నారు, బహిరంగ లేఖలు రాస్తూ ఉన్నారు. మిత్రమా తప్పు మాట్లాడతాడు, మంచి విషయం చెప్తా ఉన్నాడు, అంతే కదా. ఇక బహిరంగ లేఖలను ప్రెస్ మీట్ పెట్టండి, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తూ ఉన్నారు, మార్చుకోవాలండి, ఇది పద్ధతిగా చెప్పండి. ఫోన్ నెంబర్ ఉంది కదా, చెప్పచ్చు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు కూడా, మాట్లాడతారు కదా. మీరు కేంద్ర మంత్రి కదా, ఆయన కేంద్ర మంత్రి చెప్తే రేవంత్ రెడ్డి గారు వినరా మాట? వింటారు, కంపల్సరీ వింటారు. పిలిస్తే పలుకుతలేరు, అరిచినా ఎలాంటి స్పందన లేదని చెప్పి ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి గారు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఈ బస్సులో ఇళ్ల మధ్యలో ఇదేం పని అట, ఏందట వ్యభిచారం. అవునా? ఫిక్స్ అయిపోండి, ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా. జనసేనకు వచ్చిన సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవనట. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇస్తారని వ్యాఖ్యాట. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ జనసేన అన్న పవన్ అట. వైసీపీపై పవన్ ఘాటు వ్యాఖ్యలని ఒక వార్త కథనం రావడం జరిగింది. ఇది వ్యభిచారం నడుస్తుందట వీళ్ళ మధ్యలో. వేరే దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయించున్నాడు. ఈ మధ్యలో ఇది బాగైంది కదా, ఈజీ మనీ పడి వాళ్ళకు వీళ్ళకు ప్రతి ఊళ్ళ 10 జిల్లాలో ఇదే పని అవుతుంది కదా. ఇది సురేష్ వచ్చిన వార్తా విశేషాలు.